అని రాయబడి ఉంటుంది. ఇంటి నుండి అంటే ఇశ్రాయేలు దేశము అని, ఇశ్రాయేలు జాతి అని అర్థము. ఇశ్రాయేలు జాతి దేవుణ్ణి తిరస్కరించారు. అందుకే ఆయన సముద్ర తీరం దగ్గర ఉన్నటువంటి అన్యుల దగ్గరికి వెళ్ళాడని మనకు తెలుసు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుకుంటే, విత్తువాడొకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరను, పక్షులు వచ్చి తినివేశను. ఇక్కడ విత్తువాడు క్రీస్తు. విత్తనాలు మంచివే, విత్తనాలు మంచివే, విత్తువాడు మంచివాడే. విత్తువాడు, విత్తనములు మంచివే అంటే వాక్యం. పొలం అంటే లోకం. విత్తువాడు మంచివాడే, విత్తనము మంచిదే. లోపం ఎక్కడుందంటే నేలలో మాత్రమే, అంటే మనిషి యొక్క హృదయం. దేవుని యొక్క వాక్యాన్ని గురించి ప్రియులారా 4 రకాల అర్థాలు మనం చూడవచ్చు. దేవుని యొక్క వాక్యము శ్రేష్టమైనది. 4 రకాల భూముల గురించి ఈనాటి సువార్త పట్టణంలో చెప్తాడు. దేవుని యొక్క వాక్యము శ్రేష్టమైనది. రెండవది, దేవుని యొక్క వాక్యము శక్తి గలది అని రోమాపౌరులకు రాసిన లేఖలో 1వ అధ్యాయం 16వ వచనంలో చదువుకుంటాం. మూడవది, దేవుని యొక్క వాక్యము కరుణ కలది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం నుంచి 36వ వచనం వరకు మనం చదువుకుంటే ఉంటుంది ప్రియుల. ఇక దేవుని యొక్క వాక్యం ఎటువంటిది అని అంటే, దేవుని యొక్క వాక్యము మన విశ్వాసాన్ని పెంపు చేసేటటువంటిది. దేవుని యొక్క వాక్యాన్ని వినటం 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 వలన విశ్వాసం వస్తుందని రోమాపౌరులకు రాసిన లేఖలో 10వ అధ్యాయం 17వ వచనంలో చదువుకుంటాం. ప్రభువు ఇక్కడ 4 రకాల నేలల గురించి చెప్తున్నాడు. త్రోవ ప్రక్కన పడ్డాయి అని మత్తయి సువార్త 13వ అధ్యాయం 4వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుంటాం. త్రోవ ప్రక్కన అంటే వీళ్ళెవరనంటే, వీళ్ళని విండో క్రిస్టియన్స్ అంటారు. కిటికీ క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు. దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు కానీ విశ్వాసముతో వినలేదు. పౌలు గారు ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుంటే, యూతికూసు అనే యువకుడు కిటికీలో కూర్చున్నాడు ప్రియులారా. కిటికీలో కూర్చున్నారు. మనం కూడా మన దైనందిన జీవితంలో దేవాలయానికి వస్తే మీరు కానీ మేము కానీ ఫ్యాన్ ఉందా లేదా అని చూసుకొని మరి కూర్చుంటాం. ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే దేవాలయంలోకి వచ్చినప్పుడు మనం చూసే 2, ఒకటి కిటికీ, రెండవది ఫ్యాన్. కిటికీ ఉన్నప్పుడు మనకు కలిగే బలహీనత ఏమిటంటే కిటికీ వైపు చూడటం అంటే దిక్కులు చూస్తాం. ఫ్యాన్ కింద కూర్చుంటే కలిగే బలహీనత ఏమిటంటే నిద్రలోకి జారుకుంటాం. యూతికూసు అనేటటువంటి యువకుడు పౌలు గారు బోధిస్తుంటే కిటికీలో కూర్చున్నాడు. ఫలితం ఏమిటనంటే కిటికీలోంచి కింద పడి చనిపోయాడు. విండో క్రిస్టియన్స్గా, కిటికీ క్రైస్తవులుగా ఉన్నామా? రెండవది ఖతర్నాక్ క్రైస్తవులు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 5వ వచనం నుంచి 6వ వచనం వరకు, చాలినంత మన్ను లేని రాతి నేలపై పడ్డాయి, మొలిచాయి, చనిపోయాయి. వీళ్ళని హడావుడి గుంపు అంటారు. పని తక్కువ, మ్యాటర్ ఎక్కువ. ఆతృత ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. హడావుడి. పండగలకి పబ్బాలకి వచ్చి హడావుడి చేస్తూ ఆ ఒక్క రోజున వచ్చే పేరే నా గురించి 365 రోజులు విచారణలు అందరూ కూడా మాట్లాడుకోవాలి అనేటటువంటి గుంపు. 3వ రకం క్రైస్తవులు ఎవరనంటే కోరికల క్రైస్తవులు, విష్ఫుల్ క్రిస్టియన్స్. మొదటివారు విండో క్రిస్టియన్స్, కిటికీ క్రైస్తవులు. రెండో వాళ్ళు ఖతర్నాక్ క్రైస్తవులు అంటే వండర్ సీకింగ్ క్రిస్టియన్స్. మూడో వాళ్ళు కోరికల క్రైస్తవులు, విష్ఫుల్ క్రిస్టియన్స్. విత్తనం ఎక్కడ పడిందంటే ముండ్ల పొదల్లో పడింది.
వీళ్ళు ఎవరయ్యా అంటే నాకు కాలేజీ సీటు రావాలి, కాలేజీ సీటు రావటం కోసం దేవాలయానికి వచ్చి నవదిన ప్రాంతంలో పాల్గొంటా, ఒకరోజు రొట్టెలు ఇస్తా, లేకపోతే ఒకరోజు పాలు ఇస్తాను, ఒకరోజు బీరకాయ ఇస్తాను, ఒకరోజు పొట్లకాయ ఇస్తాను, ఒకరోజు మామిడికాయలు ఇస్తాను. కోరికల క్రైస్తవులు ఎవరనంటే అనారోగ్యం వచ్చింది, నాకు ఆరోగ్యం కావాలి, ఆ సమయానికే అనుకున్నది జరగాలి. అనుకున్నది జరగకపోతే ప్రభువా ఇది జరిగితే నేను నీ దగ్గరికి, జరగకపోతే రాను. ప్రియులరా, షరతులు పెట్టేటటువంటి విశ్వాసం కాదు ప్రియుల. ముండ్ల పదలు అంటే ఇక్కడ లోక విధానం, ధన వ్యామోహం, ఈ 3 రకాల విశ్వాసులు కారు ప్రియుల. 4వ వాళ్ళు ఎవరంటే శ్రద్ధ కలిగిన క్రైస్తవులు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 8వ వచనంలో సారవంతమైనటువంటి నేల మీద పడినటువంటి వాళ్ళు, నేల మీద పడాలి. విత్తనం సీసాలో పెడితే మొక్క మొలవదు, విత్తనం మొలక రాదు. బీరువాలో పెడితే మొలక రాదు, అద్దాల పెట్టెలో పెడితే మొలక రాదు. నేల మీద వేస్తేనే చిగురుస్తుంది ప్రియుల. ఒక గులాబీ చెట్టును తోట ఒకళ్ళు వచ్చి అన్నారంట, గులాబీ మొక్క ఎంత అందంగా ఉన్నావు, నువ్వు ఉండాల్సింది మట్టిలో కాదంటే, అవునా అని చెప్పి తోటమాలి పిలిచి నన్ను తీసి బంగారు పెట్టెలో పెట్టయ్యా, నేను ఉండాల్సింది మట్టిలో కాదంట. అంటే అది కాదమ్మా, నువ్వు మట్టిలో ఉంటేనే బ్రతుకుతావంటే, వద్దో నన్ను తీసి బంగారు పెట్టెలో పెట్టు. బంగారు పెట్టెలో పెడితే 2 రోజులకి చచ్చిపోయింది ప్రియుల. గులాబీ మొక్క దగ్గరికి ఒకసారి తొండొచ్చి నువ్వు ఎంత బాగున్నావు, నీకు అసలు ఎవరు అవసరం లేదు, అబ్బా నిన్ను చూసి ప్రపంచమే తన్మయత్వంతో నిండిపోతుంది అని అంటే నిజమా అని పిలిచి, గులాబీ మొక్క వర్షాన్ని పిలిచి, వర్షం నువ్వు అవసరం లేదు, గాలిని పిలిచి, గాలి నువ్వు నాకు అవసరం లేదు, మట్టి నువ్వు నాకు అవసరం లేదు, తేమ నువ్వు నాకు అవసరంలా, సూర్యుడు నువ్వు నాకు అవసరంలా. గులాబీ మొక్క చచ్చిపోయింది ప్రియుల. మట్టిలో ఉండాలి. భక్తుడు భగవంతుడి దగ్గర ఉండాలి. భక్తుడు భగవంతుడి దగ్గర ఉంటే శ్రేష్టంగా బాగుంటాడు ప్రియులారా. ప్రియమైనటువంటి బిడ్డలారా, మేరీ జోన్స్ అనేటటువంటి ఒక అమ్మాయి 7 సంవత్సరాల వయసు నుంచి స్కూల్ టీచర్స్ దగ్గరికి వెళ్ళి బైబిల్ కథలు నేర్చుకుంటూ ఉంది. 7వ సంవత్సరం నుంచి 11వ సంవత్సరం వచ్చేదాకా బైబిల్ కథలు వింటూ, ఉపమానాలు వింటూ 11వ సంవత్సరంలో వచ్చి టీచర్ దగ్గరికి వచ్చి అడిగింది, అమ్మా ఆ బైబిల్ నాకు ఇవ్వండి, నేనే చదువుకుంటాను అని. అప్పుడు ఆ టీచర్ గారు అన్నారు, అమ్మా నా దగ్గర ఒకే బైబిల్ ఉంది, అది నేను ఇవ్వలేనంటే, మరి కావాలంటే ఏం చేయాలంటే కొనుక్కోవాలి. డబ్బులు లేవు మేరీ జోన్స్ దగ్గర. ప్రియులారా, ఈ పాప చేసిన పని ఏంటో తెలుసా? 11వ సంవత్సరం నుంచి 16వ సంవత్సరం వరకు, అంటే 5 సంవత్సరాల పాటు అడవుల్లోకి వెళ్ళి కట్టెలు కొట్టి బైబిల్ కొనుక్కోవటానికి డబ్బులు సంపాదించుకొని, వేరే గ్రామంలో ఎక్కడో చార్లెస్ అనేటటువంటి ఒక ఆయన దగ్గర బైబిల్ ఉన్నాయని తెలుసుకుని 84 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి చార్లెస్ని అడిగితే, అమ్మా నా దగ్గర కూడా బైబిల్ ఒకటే ఉందమ్మా అంటే, మేరీ జోన్స్ కూర్చొని ఏడుస్తుంటే చార్లెస్ వచ్చి, అమ్మా నువ్వు ఏడవు మాకు, ఇదిగో ఈ బైబిల్ తీసుకో అని చెప్పి ఆ బైబిల్ని ఇచ్చాడు. మేరీ జోన్స్ బైబిల్ చదివింది ప్రియులారా. ఆ మేరీ జోన్స్ చదివిన అదే బైబిల్ ఈనాడు మ్యూజియంలో పెట్టబడింది ప్రియులారా. ఈమె చదివినటువంటి ఈ గ్రంథాన్ని, ఈ బిడ్డ యొక్క ఏడుపును, బైబిల్ లేదు అని తెలుసుకొని ఎంత బాధపడుతున్నటువంటి ఈ బాలికను చూసినటువంటి వాళ్ళు ఏం చేశారంటే, ఆనాడు సొసైటీ ఆఫ్ ఇంగ్లాండ్ అనేటటువంటి సంస్థ వారు ఇక ఎవరికి కూడా బైబిల్ కొరత ఉండకూడదని బైబిల్ను ప్రచురణ చేసి 172 దేశాలలో బైబిల్ వ్యాప్తిని చేశారు. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని ఆచరించాలి. దేవుని యొక్క వాక్యాన్ని పఠించు, పాటించు, ప్రకటించు. దేవుని యొక్క వాక్యం నీ యొక్క హృదయంలో, దేవుని యొక్క వాక్యము నీ కుటుంబములో, దేవుని యొక్క వాక్యము నీ సంఘములో స్థిరపరచబడితే, బలపరచబడితే నువ్వు బాగుంటావు, నీ కుటుంబం బాగుంటుంది, సంఘం బాగుంటుంది. వాక్యము చేత దేవుడు మన యొక్క సంఘాన్ని, కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి దీవించునుగాక.